విజయవాడ ఎనికేపాడులో చోరీ కేసు ఛేదించారు పోలీసులు. ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో 2.51 కోట్ల విలువైన ఐఫోన్స్, ల్యాప్టాప్స్ ఈ నెల 5న చోరీ చేశారు నిందితులు. గోడౌన్ రేకులు కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. బీహార్ పోలీసుల సహాయంతో యూపీకి చెందిన 6గురిని అరెస్ట్ చేశామన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. 2 గంటలు లేట్ అయి ఉంటే చోరీ చేసిన సొత్తంతా నేపాల్లో అమ్మేసేవాళ్ళన్నారు. గోడౌన్లో ఎక్కడ ఉన్నాయో రంజిత్ అనే నిందితుడిచ్చిన సమాచారంతో చోరీ చేశారన్నారు సిపి. 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకునేసి ఈ ముద్దాయిలను 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఒక 2 అవర్స్ కానీ మనము లేట్ అయితే వీళ్ళు నేపాల్ అమ్మేస్తారు. ఇంకా ఛేదించాలా, నేరస్తుడు విజయవాడ కమిషనరేట్లో నేరం చేయాలంటేనే భయపడాలా అన్న దీంతో వెళ్తున్నాము.